ఇక పల్నాడు జిల్లాలో వాతావరణ ప్రభావం ఏ మేర ఉందో అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను లైవ్ రెడీగా ఉన్నారు. శ్రీను, చెప్పండి, ఏ మేరకు తుఫాన్ ప్రభావం చూపుతుంది అక్కడ? శ్రావణి, గుడ్ మార్నింగ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిన్న అంటే సోమవారం రోజున సాయంత్రం వరకు అయితే తుఫాన్ ప్రభావం చూపించలేదు. గత రాత్రి నుండి అయితే తుఫాన్ తీవ్రత కొంత మేరకు అయితే పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా తుఫాను వర్షాలు అయితే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నట్లు ఇప్పుడైతే చూస్తున్నాం మనం. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణానది తీరాన లోతట్టు ప్రాంతాలైనటువంటి అమరావతి, అచ్చంపేట, దాచేపల్లి మండలాల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు అయితే తరలించి అక్కడ వారికి సకల సౌకర్యాలు అయితే చూసుకుంటున్నారు. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, వారికి కావలసిన మెడిసిన్ సంబంధించి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ అయితే ఆ మండల శాఖ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైనా గ్రామాలలో స్తంభాలు పడిపోవడం కానీ, వైర్లు తెగిపోవడం కానీ, చెట్లు అయితే స్తంభాల మీద పడిపోవడం కానీ అటువంటి చర్యలకు సంబంధించిన సిబ్బంది అయితే అలర్ట్ గా ఉండాలని అయితే జిల్లా కలెక్టర్ అయితే విద్యుత్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక రవాణా శాఖకు సంబంధించి కూడా వాహనదారులు ఇబ్బందులు పడకుండా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి అయితే ఆ ఇబ్బందులు ఉన్న రోడ్ల వద్ద అయితే వాహనాలు నిలిపివేసి వారికి సహాయ చర్యలు, సలహాలు, సూచనలు చేస్తున్నారు. శ్రావణి, శ్రీను, అలాగే గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయని చెప్తున్నారు. ప్రజల్ని అధికారులు ఎలా అప్రమత్తం చేశారు? శ్రావణి, జిల్లా వ్యాప్తంగా అయితే ప్రతి గ్రామ సచివాలయ అధికారులు కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి డప్పు ద్వారా కానీ, మైకుల ద్వారా కానీ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అంటే ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఆ గృహాల్లోనే ఉండాలని తెలుపుతున్నారు. గ్రామాలలో ఏదైనా పాత ఇళ్లు కానీ, శిథిలావస్థ చేరుకున్న గృహాలు ఉన్నట్లయితే వాటి నుంచి బయటికి రావాలని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా సచివాలయం వారికి అయితే ఏదంటే సలహాలు, సూచనలు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి అండదండలుగా ఉండాలని, వారికి ప్రతి క్షణం కూడా వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించాలని కూడా కలెక్టర్ సచివాలయ సిబ్బందికి తెలిపారు. శ్రావణి. రైట్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.